ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యం నుండి ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎవడైనను నీ సహోదరులలో ఒకడు బీదవాడై ఉండి ఎడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచుకొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చాచి వాని అక్కర చొప్పున వాని అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియవలెను. ప్రేమైన వాళ్ళారా, ఈ మాట చదువుతుంటే దేవుని యొక్క కరుణ వాత్సల్యత, ఎంత వాత్సల్యత ఉంది చూడండి, ఎంత శాంతమూర్తి చూడండి. యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన మనము ఆయన లాంటి లక్షణాలు కలిగి ఉండాలని దేవునికి ఎంత జీల్ మనుషుల పట్ల ఉంది చూడండి, ఎంత తృష్ణ ఉంది. నా పిల్లలు నాలాగానే బతకాలనుకుంటున్నాడు. చూడండి ఎంత విచిత్రమో. ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవా అంటే నీ దేశంలో నీ దేశమందు ఉన్న పురములలో ఎవడైనా నీ సహోదరుడు బీదవాడై ఉండిన ఎడల. అసలు ఏమైనా గుర్తుందా మనకు? మన చుట్టూ, మన సంఘంలో, మన అన్నదమ్ములు, మన రక్తం ఎంతమంది బీదోళ్ళు లేరు? అసలు బీదోళ్ళ గురించి ఎప్పుడైనా పట్టించుకుంటామా? డబ్బున్న వాళ్ళంతా ఒక కేటగిరీ అయిపోతున్నారు, చదువున్న వాళ్ళంతా ఒక కేటగిరీ, ఉద్యోగాలు ఉన్న వాళ్ళంతా ఒక కేటగిరీ, అంతా ఇట్లే అయిపోయారు. ప్రియమైన వాళ్ళ జాగ్రత్త. దేవుడు నిలబెట్టినప్పుడు మన పరిస్థితి ఏంది? ఈ లోకంలో నీ కేటగిరీ ఏందనేది దేవునికి అవసరం లేదు. మనం ఏ స్థాయిలో ఉన్నామనేది అవసరం లేదు. నీ ఉద్యోగము, నీ చదువు, నీ డిగ్రీ, నీ హోదా, అది అవేం పనికిరాదు. ఆయన వాక్యానికి విధేయత అయితేనే ఆయన ముందు నిలబడగలుగుతాం. ఈ కేటగిరీలు అన్ని ఇక్కడ పెట్టుకొని పోవాల్సి వస్తుంది. అయితే ఏమంటున్నాడు? ఆడు బీదవాడు అయినప్పుడు నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును ఎన్నిసార్లు కఠినపరచుకోవట్లే. పోతావు అని ఆయనకి ఇస్తే మనకు ఒరుగుతుందా? ఆయనకి ఏమైనా సాయం చేస్తే మనకి ఏమైనా మేలు వస్తుందా అనుకొని ఒకసారి ఇచ్చి, లేకుంటే ఒకసారి ఇచ్చిన వాళ్ళు ఉండొచ్చు, కానీ రెండోసారి ఈయనకి చేయారా సరిపోదు. ఇస్తే మనం నష్టపోతున్నాం అనుకో. మన దగ్గర చాలానే ఉంటుంది, కానీ ఇట్లా మనం చేయి ముడుచుకునే కొందరు అయితే ఉన్నా లేదని చెప్పి అబద్ధాలు చెప్పే విశ్వాసులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. ఉంటుంది కానీ ఏమి ఇవ్వలేరు. మాటలకు మాత్రం మేము ప్రార్థన చేస్తాం. యాకోబు పత్రికలు అన్నట్టు వాని ఎక్కడగా ఉన్న ఇవ్వకుండా చలిగాసుకొని పో అంటారు. వాడు వస్త్రహీనుడు అంటే చూస్తే ఏమంటారంట? చలిగాసుకొని పోమంట వీటిని అంటారంట, తృప్తిపడి అంటారంట. వానికి వస్త్రం కావాలే, ఆయనకి వస్త్రం ఇయ్యరు కానీ ఈ మాట చెప్తారంట. దేవుడు ఎంతో పట్టింపు కలిగి ఉన్నాడు మన సహోదరుల పట్ల. అయితే ఏమంటున్నాడు? వానికి అవశ్యంగా ఇయ్యనికే నీ హృదయం కఠినపరుచుకోనొద్దు అని చెప్పినాడు. ఇంకోటి, నీ చెయ్యి ముడుచుకొనక. చూడు ఎట్లా మాట్లాడుతున్నాడు. నువ్వు చెయ్యి ముడుచుకుంటున్నావేమో. ప్రేమైన వాళ్ళారా, నీవన్నప్పుడు నువ్వు ఫీల్ కావద్దు, నేను కూడా అందులో. మనం ఎక్కడైనా దేవుని ప్రజలు, సంఘస్థులు, విశ్వాసులు కష్టంలో ఉంటే చెయ్యి ముడుచుకొని వద్దులే నా డబ్బులు నాకే ఉండాలని పోతున్నాం. దేవుడు పట్టించుకుంటున్నాడు ఆ విషయాన్ని. చెయ్యి ముడుచుకోక ఏం చేయాలంటే అవశ్యముగా, అంటే ఇట్స్ ఎసెన్షియల్, అంటే నువ్వు తప్పకుండా చేయాల్సిందే, చేయాలి అంతే. తర్వాత చేస్తా, రేపు చేస్తా, ఇంకో వచ్చే వారం చేస్తా, మళ్ళీ నెల జీతం పడ్డాక చేస్తా, లేకుంటే అక్కడ ఏం వచ్చినాక ఇట్లా కాదు. ఎసెన్షియల్ అంటే అప్పుడే ఇవ్వాల్సిందే. నీ అవశ్యంగా ఏం చేయాలంట? చెయ్యి చాపి వాని అక్కర కొరకు అవశ్యంగా చెయ్యి చాపి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత. చూడండి ఎట్లున్నదో. ఆయనకి అక్కర ఎంత ఉన్నది? అక్కరకు సరిపోయినంత. ఆయనకి 1000 రూపాయలు కావాల్సి ఉంటే 500 ఇచ్చాడు కాదు, 100 రూపాయలు ఇచ్చాడు కాదు, 1000 రూపాయలు అంటే 1000 రూపాయలు ఇవ్వాల్సిందే. చూడ ఎట్లా మాట్లాడుతున్నది వాక్యం. 1000 రూపాయలు ఇష్టం ఉండొచ్చు, 1,00,000 రూపాయలు అవసరం ఉంటే 1,00,000 రూపాయలు ఇవ్వలేరు. మనం చేతి ముడుచుకుంటాం. అంటే దేవుడు దీన్ని పట్టించుకుంటాడు, ఖచ్చితంగా పట్టించుకుంటాడు. ఆయనకి ఏది అవసరం ఉందానికి వానికి అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి ఏమి ఇవ్వాలి? అప్పియమంటున్నాడు. దానం కాదు నేను ఏమన్నది. ఈ దేవునికి ఎంత ప్రేమన్నా, ఎంత ప్రేమ మన మీద. నువ్వు దానం చేయకు, అప్పి మళ్ళీ తీసుకో. ఓ ప్రియ సహోదరుడా, వడ్డీకి ఇవ్వదని ఉంది, అప్పియ్యి. వాడు అవసరం ఉన్నప్పుడు నీ దగ్గర కోట్లు ఉండొచ్చు, లక్షలు ఉండొచ్చు, ఆయనకి కావాల్సినవి అప్పియ్యి. వాడు తింటున్నాడో తింటలేడో, వస్త్రాలు ఉన్నాయో ఉంటలేరో, పిల్లలు మంచిగా లేరో, వారికి అప్పియ్యి, మళ్ళీ తీసుకో. ఈ దేవుని ప్రేమకి ఏమిస్తాం? ఎంత ఔన్నత్యం చూడండి. పిల్లల పట్ల, మనుషుల పట్ల, నీ పట్ల, అంటే నిన్ను నన్ను ఇట్లా చూడాలనుకుంటున్నాడు, ఈ దాతృత్వంలో చూడాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన కనికరమందు ఐశ్వర్యుడు కాబట్టి మనం గిన కనికరింపబడిన వారమై ఆ కనికరం చొప్పున జీవించాలి.
అప్పుడు మనం ఆశీర్వదింపబడతాం. దేవుడి మాటలు దీవించును గాక. మనం పరిశీలన చేసుకొని నిలబడతాం. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభునామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. నీ వాక్యానుసారంగా లేనని సిగ్గుపడుతూ ప్రార్థిస్తున్నా, క్షమాపణ కోరుతున్నా. ముందున జీవితంలో నమ్మకంగా నడిచిన కృపనీయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థనలు. ప్రైజ్ ద లార్డ్.